హాయ్ ఫ్రెండ్స్, నేను ఇంటి దగ్గర నుంచి బయలుదేరినప్పుడు ఛార్జింగ్ నా బండిది 2 పాయింట్స్ అంటే 3 పాయింట్స్ మొత్తం. ఎక్సలెటర్ అయితే 2 పాయింట్సే చూపిస్తుంది. నల్లజర్లు అయితే వెళ్దామని టార్గెట్ పెట్టుకున్నాను, కానీ ఎంతసేపులో రీచ్ అవుతాం, మళ్ళీ ఛార్జింగ్ ఎంత ఉంటుంది అనేది మనకు తెలీదు. ఎంతసేపు జర్నీ వస్తుంది అనేది చూద్దాం. ఇదిగోండి, నేనైతే పుల్లపాడు అడ్రూట్ దగ్గరే ఉన్నాను, పుల్లపాడు రోడ్లో ఉన్నాను. చాలా దూరం ఉందండి వెళ్ళాల్సింది. చూద్దాం ఎక్కడి వరకు వెళ్ళొద్దాం. చూడండి, ఛార్జింగ్ అయిపోతేనే భయంతో, మధ్యలో ఆగిపోతేనే భయంతో 22 అంటే 20లోనే వెళ్తున్నాను. చూడండి, ఫస్ట్ గేర్ ఇది. చాలా స్లోగా వెళ్ళాల్సి వస్తుందండి. అంటే మనం మళ్ళీ దోపచర్లో వెళ్ళాల్సి వస్తుంది. అది వెళ్ళే లోపల మనం రీచ్ అవ్వగలమా అనేది ఈ వీడియోలో చూపిస్తాను. అయితే ఫైనల్గా నల్లజర్ల అనేది చేరిపోయాను నేను. నల్లజర్లు వచ్చేటప్పటికి ఇంకో పాయింట్ పెరిగిందండు. ఛార్జింగ్ స్కూటీలు నమ్మడానికి లేదు, తగ్గుతుంది పెరుగుతుంది. సరే, ఫైనల్గా దోపచర్ల రీచ్ అవ్వడానికి వెళ్ళగల లేదనే చూద్దాం. నల్లజర్ల నుంచి మళ్ళీ దోపచర్లు స్టార్ట్ అయ్యారు. మళ్ళీ చూద్దాం టాస్క్ పూర్తవుతా లేదా, ఛార్జింగ్ ఎంతసేపులో వెళ్తామో లేదా. అయితే థర్డ్ గేర్ అయితే వేసేసాను నేను. మళ్ళీ ఎక్కువ థర్డ్ గేర్లో వెళ్దామని త్వరగా అవ్వట్లేదు కదా ఛార్జింగ్. అయితే నల్లజర్ల నుంచి మళ్ళీ వచ్చేటప్పటికి సెకండ్ గేర్ అయితే మార్చుకున్నాను. అప్పటికి మళ్ళీ 2 పాయింట్స్ తగ్గుతుంది పెరుగుతూ ఉంది. ఫైనల్లీ దోపచర్లు వెళ్ళిన తర్వాత రీచ్ అవుద్దా లేదో చూద్దాం. ఫైనల్గా పొలాలపాడు వచ్చేటప్పటికి 2 పాయింట్ వచ్చేసింది. రెడ్ పాయింట్ నుంచి ఇంటికి వెళ్ళగలమా లేదో చూద్దాం. అయితే ఈ ఛార్జింగ్ స్కూటీలు ఈ గేర్లు ఏంటంటే ఒకటే 1/1 ఏంటంటే లిమిట్ స్పీడ్ అనేది ఇస్తాడు. ఓకే, ఫైనల్గా నేను అనుకున్న ఊరు అంటే రీచ్ అయిపోయాను. అయితే బైక్ రెడ్ పాయింట్ వచ్చేసి మొత్తానికి బ్లింక్ అయిపోతుంది, ఎక్కడ ఆగిపోద్దో తెలీదు. అయితే ఈ ఛార్జింగ్ కొనేటప్పుడు స్కూటీలు, ఈ ఛార్జింగ్ స్కూటర్లో పవర్ కెపాసిటీని బట్టి అనేది కొనుక్కోవాలి. అయితే రెండోది, ఇద్దరు వేసి పనిచేయదు. ఛార్జింగ్ తక్కువ ఉన్నప్పుడు ఇద్దరు డబుల్ వెళ్ళడానికి పనిచేయదు, సింగిల్గా మాత్రం వెళ్ళాలి. చాలా స్లోగా వెళ్తుంది. అలాగోలాన మనం అయితే దోపచర్లు రీచ్ అయిపోయాం.